కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న వివాహేతర సంబంధాల ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని క్షణిక సుఖం కోసం ఎదుటి వాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. ముఖ్యంగా కట్టుకున్న వాణ్ణి, కన్న బిడ్డల్ని చంపేయడానికి కూడా ప్రయత్నిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో అనేకం బయటకు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి వ్యవహారం, అలాగే మహబూబాబాద్లో చోటు చేసుకున్న ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని చంపడానికి ప్రయత్నించిన వైనం, అలాగే విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న వివాహేతర సంబంధం వల్ల పక్కింటి ఆమె చూసిందని ఆమెను చంపడానికి ప్రయత్నించిన ఇన్సిడెంట్, ఇలా ప్రతిదీ కూడా అసలు ఏంటి, మన సమాజంలోనే ఉన్నామా, మనుషుల మధ్య ఉన్నామా, అసలు వాళ్ళు మనుషుల రాక్షసుల అనే అనుమానాలను తలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ సుభాష్ని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ ఇల్లిసిట్ అఫైర్స్ విషయంలో లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు, లా ఏం చెబుతోంది, ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా మనం సుమంత్ రెడ్డి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాము. ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్. ఫ్లోరా మరియా అనే ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు 8 ఏళ్ల క్రితం. ఆ తర్వాత ఆమె జిమ్కి వెళ్తున్నప్పుడు 3 ఏళ్ల క్రితం జిమ్ ట్రైనర్ శామ్యూల్తో ఆమెకు ప్రేమ, ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక అక్కడ ఎందుకు అని చెప్పి ఇద్దరు వరంగల్కి కూడా షిఫ్ట్ అయ్యారు. అయినా కానీ వీళ్ళ రిలేషన్ కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా ఆ సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలి అని ఈ ఫ్లోరా మరియా జిమ్ ట్రైనర్ శామ్యూల్ అలాగే తన ఫ్రెండ్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ రాజుతో కలిసి మర్డర్ అటెంప్ట్ చేసింది. అసలు ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు సుమంత్ రెడ్డి. మీరు ఏం చెప్తారు ఈ ఘటన మీద? చాలా అంటే దురదృష్టకరం అండి. ఇలాంటి అంటే మనము ప్రోత్సహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది స్త్రీ అయినా పురుషుడైనా ఒక క్రిమినల్ యాటిట్యూడ్ని నువ్వు వ్యక్తపరుస్తున్నావు అంటే చట్ట వ్యతిరేక విధానాన్ని నువ్వు అవలంబిస్తున్నావు. ఎందుకంటే నీ సుఖం కోసం ఇతరులను చంపడం ఎందుకు? నీ సుఖం కావాలి, నీకు అతనితోనే ఉండాలని లేదు. వై డోంట్ యూ ఫైల్ అ కేస్ ఇన్ ద కోర్టులో ఎందుకు ఫైల్ చేయలేదు? ఈ ఫ్లోరా మరియా గురించే మాట్లాడదాం. ఎస్ అండి. ఆమెకు అవసరం లేదు, భర్తతో ఉండాలని లేదు, భర్తతో విభేదాలు వచ్చినాయి, ఇతరులతో సంబంధం పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆమె కోర్టులో కేసు ఫైల్ చేయాలి కదా. మళ్ళీ ఎందుకు ఫైల్ చెయ్యరు అంటే భర్త ఆస్తి కావాలా, మళ్ళీ పైగా సమాజం ముందు బాగుండాలి కదా, ఈవిడ సింపతి రావాలి కదా, భర్త పోయాడు పాపం యాక్సిడెంట్లోనో ఎలాగో అని సింపతి రావాలి, ఆయన ఆస్తి రావాలి, మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తనకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. డివోర్స్ తీసుకుంటే ఇవన్నీ జరగవు కదా. చూసారా వీళ్ళ ఆలోచనలు? ఎస్. అంటే సమాజము ఒకవైపు మంచి జరగాలని మనం ఆలోచిస్తున్న తరుణంలో ఈ అధునాతనమైన టెక్నాలజీ ఉన్న పరిస్థితులని గమనించినట్టయితే నీవు నీ ఆరోగ్యరీత్యా బాగుండాలి, నువ్వు జిమ్కి వెళ్ళినావు, జిమ్ చేసుకొని రావాల్సిన అవసరం నీది. అక్కడ మాట్లాడితే మాట్లాడినరు, కానీ అది ఇల్లిసిట్ రిలేషన్షిప్కి దారి తీయడం మూలాన అంటే నీ కోరికని నెరవేర్చుకోవడానికి భర్త పైన అఘాత్యం తలపెట్టడం, ఇప్పుడు ఆయన ప్రాణానికి హాని వచ్చింది. అంటే దర్శ ఒక స్త్రీని నువ్వు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నావు అంటే స్త్రీ చాలా అంటే ఉన్మాదమైన ఒక ఆలోచనలతో ఉన్నది. బయట అంటే సమాజానికి ఒక ప్రొజెక్షన్ ఎలా వెళ్ళిపోయింది. ఒక ఆమె చేసిన ఆమె పరివర్తన వేరే స్త్రీలపైన ఎంత పడుతున్నది చూడండి. అంటే ఒక భర్తని ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఒక కుటుంబాన్ని రక్షించుకోవాలన్న ఒక ఆలోచనతోని ఒక భార్య స్థానంలో ఉన్న వ్యక్తి అనుకుంటుంది. జనరల్గా ఒక 100 మందిని మనం తీసుకున్నా, ఒక 10 మందిని మనం తీసుకున్నా, దాంట్లో 8 మంది అదే విధంగా ఆలోచన చేయవలసి వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఒకవేళ నీకు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని నువ్వు వ్యతిరేకించేస్తున్నప్పుడు నువ్వు ఇమీడియట్గా యూ షుడ్ గో టు ద కోర్ట్. నాకు వద్దు, ఈయనే వదిలిపెట్టు, ఆయన జీవితం, ఆయన హీజ్ అ డాక్టర్, హీ కెన్ లీడ్ హిజ్ లైఫ్. ఆమెనే పట్టుకొని ఈయన ఏగవలసినంత అవసరం లేదు. నిజంగా ఇక్కడ సుమంత్ రెడ్డి ఎంత మెచ్యూర్డ్గా వ్యవహరించారో చూడండి. అక్కడెక్కడో సంగారెడ్డిలో వాళ్ళిద్దరి మధ్య అఫైర్
ఏర్పడింది. పద్ధతి మార్చుకోమని భార్యకి ప్రేమగా చెప్పాడు. అక్కడ మారకపోతే అంటే మళ్ళీ వరంగల్కి వచ్చారు. అంటే ఆమెతో కలిసి జీవించాలని ఆయన ఎంత కోరుకున్నాడో చూడండి. ఎస్, అది ఈమెలో లేదు. అంటే ఇక్కడ అసలు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎలా ఉంటుందండి? ఆ విధంగా వ్యవహరించినట్టు సమాజం చూడట్లేదు. అంటే సమాజంలో ఉన్న వాళ్ళు దీన్ని గమనించారని వాళ్ళు అనుకుంటున్నారేమో అన్న ఒక పిచ్చి థాట్స్. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు గతంలో కూడా ఒక కేసులో సేమ్ ఇట్లనే భార్య చేస్తే భర్త భార్యను చంపేసి ముక్కలు ముక్కలు చేసేసి కాలబెట్టడానికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. దాంట్లో ఆయనే జైలుకి వెళ్ళిపోయిండు. బిడ్డ ఆఫ్రికాకు పంపించేసిండ్రు బిడ్డని. బట్ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ బిడ్డని తన దగ్గర పెట్టుకోవాలి. ఇంటెన్షన్ ఏంటిది? బిడ్డని తన దగ్గర పెట్టుకోవాలంటే అతను మర్డర్ చేయొద్దు. చిన్న కాన్సెప్ట్. అసలు చట్టాన్ని ఉల్లంఘించడానికి విపరీతమైన ఒక ఆలోచన, పిచ్చి ఆలోచనలతోని, ఒక క్రిమినల్ ఆలోచనతోని మర్డరిస్టులుగా తయారైపోతున్నారు. నీ ఇంటెన్షన్ ఏంది? అవాయిడ్ చేయాలి హస్బెండ్ని. దెన్ యూ షుడ్ అవాయిడ్ ద హస్బెండ్ త్రూ ద కోర్ట్. చట్టం ఉంది కదా నీకు ఒక న్యాయం చేయడానికి, దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. అలా కాకుండా ఈమె ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు తను షీఈస్ వన్ ఆఫ్ ద అంటే కొల్యూడెడ్ అయ్యి ఇద్దరు, అంటే ముగ్గురు కలిసి నలుగురు కలిసి కొల్యూడెడ్ అయ్యి ఒక వ్యక్తిని ఇద్దరు ముగ్గురిని ఎంగేజ్ చేసి, అంటే సంగారెడ్డి నుంచి తదేకంగా ఫాలో అవ్వకుండా ముగ్గురు వ్యక్తులు ఫాలో అయ్యి వచ్చి వరంగల్ దారి మధ్యన అడ్డగించి అతన్ని కొట్టి అతని బ్రెయిన్ని స్కల్ని అంత కొట్టవలసిన అంత మూర్ఖత్వమైన ఆలోచనతో చట్టం పట్టుకుంటుంది. అంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు అన్న ఆలోచన ఎట్లా వస్తుంది నాకు అర్థమైతలేదు. ఎందుకంటే ఇదిగోండి చట్టం గురించి తెలిసిన ఏఆర్ కానిస్టేబుల్ ని కూడా ఇందులో కలుపుకున్నారు ఈ కుట్రలో. అంటే అతన్ని ఉపయోగించి పోలీసులకు అసలు ఎలా దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది, దొరకకుండా ఎలాగ ఎస్కేప్ అవ్వాలి, బైకులో నంబర్స్ వెనక కనిపించకుండా ఎలా చేయాలి, మన మొహాలు కనిపించకుండా హెల్మెట్స్ పెట్టుకోవడం, సీసీ కెమెరాలు లేని ఏరియాల్లో అటాక్ చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఏఆర్ కానిస్టేబుల్ చట్టాన్ని కాపాడాల్సిన ఈ కానిస్టేబుల్ ఇచ్చిన ఐడియాస్. కానీ ఒక గమనించాలి ప్రజలందరూ కూడా, సినిమాలో చూపిస్తారండి అవన్నీ. ఎందుకంటే 3 గంటలు మనము ఒక ఆహ్లాదకంగా నవ్వుకోవాలి, ఒక ఇన్సిడెంట్ చూసి ఒకటి అంటే వీ షుడ్ ఫీల్ లైక్ రిలాక్స్ కోసం తీసే సినిమాలో ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వీళ్ళు నిజ జీవితంలో రిఫ్లెక్షన్ చేస్తే అది నిజ జీవితం కాబట్టి ప్రతి విషయం కూడా ఇట్ ఈస్ అ రికార్డెడ్ ఎవిడెన్స్. యూ కాంట్ స్మాష్. ఇంకొకటి మర్డర్ చేసి స్మాష్ చేయాలని ఎవిడెన్స్ని స్మాష్ చేయాలంటే కూడా దానికి పనిష్మెంట్ ఉంది. సినిమాలు వీళ్ళు క్లైమాక్స్ దాకా చూడాలండి. ఎందుకంటే సినిమాల్లో కూడా చెప్తారు ఖచ్చితంగా క్రిమినల్స్ దొరికిపోతారు, ఇలా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలేస్తారు అని. అది నార్మల్గా జరిగిపోతుందండి. వీళ్ళు ఎందుకు అర్థం చేస్తారు? ఏఆర్ కానిస్టేబుల్ కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసు ఒక వ్యవహారంలో అంటే మనము బాగా బతకాలి, మంచిగా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అన్న నానుడిని వాళ్ళు ప్రచారం చేస్తుంటే ప్రతి దాంట్లో మొన్న ముగ్గురు పోలీసు వాళ్ళు చనిపోయినరు. సేమ్ ఇదే ఏరియా నుంచి చనిపోవడం జరిగింది. కామారెడ్డి చనిపోయినరు. అంటే పోలీస్ వ్యవస్థని ఎందుకు ఈ విధంగా వాడుకుంటుంటే నాకు అర్థమైతలేదు. అట్లీస్ట్ పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ కాన్ఫరెన్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఏ పోలీస్ వాళ్ళు ఏ క్రైమ్లలో మీరు వెళ్ళొద్దు అన్నది అట్లీస్ట్ డిక్లరేషన్ అని ఇవ్వాలి ఇప్పుడైనా కానీ కనీసం. ఎందుకంటే పోలీస్ షుడ్ నాట్ గివ్ ఎనీ డైరెక్షన్స్ టు ద క్రిమినల్స్. నీ ఫ్రెండే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ఇచ్చే డైరెక్షన్స్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాకు ఎవరైనా అడ్వకేట్స్ మమ్మల్ని ఒకవేళ అడిగింది అనుకోండి, ఇది ఇలా అయితే ఎలా అవుతుంది, వాడిని చంపేయాలండి, లేపేసేయాలని అంటే మేము ముందే చెప్పేస్తాం, బాబు అలాంటిది ఉంటే నువ్వు మా దగ్గర రావద్దు. ఎందుకంటే నువ్వు క్రిమినల్ అయినప్పుడు నిన్ను నువ్వు రక్షించుకునేది ఎక్కడ రక్షించుకుంటావు? కాబట్టి ఇక్కడ ఏదైతే భార్య తీసుకున్న నిర్ణయం అన్నది చాలా తప్పు. అసలు ఆమె ఆ నిర్ణయానికి రావద్దు. నీ సుఖం కోసము నీ భర్తనే నువ్వు హత్య చేస్తున్నావంటే నువ్వు జైల్లో ఉంటావు కదా, నీకు సుఖం ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ వాళ్ళు ఆలోచించాలి. క్రైమ్ని ఆస్వాదించుకుంటే నీవు వెళ్ళి జైల్లో కూర్చుంటావు, యు ఆర్ నాట్ రిలీవ్డ్. అది యావత్ కారాగార శిక్షకు సంబంధించిందండి. ఇంకా ఇప్పుడు అతని ప్రాణాలు కూడా విషమంగా ఉన్నాయి, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు అబ్బాయి. అసలు
మనం తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది అసలు. అంటే అంత మర్డర్ చేసుకుంటూ వస్తారా వీళ్ళు? యావత్ కారాగార శిక్ష అన్నది కంపల్సరీ. ఇప్పుడు ఏంటి, అతని కొంచెం కొన ఊపిరితోనున్న ఇట్ ఈస్ అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుంది. ఈ ముగ్గురైనా కానీ ఎక్స్క్యూజ్ అనేది లేదు. అబౌట్ 10 years కన్విక్షన్స్ ఉన్నాయి దీంట్లో అన్ని కూడా. సాధించారండి? ఏం లేదండి, అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. డాక్టర్ సుమంత్ రెడ్డి ఎంతమంది జీవితాలను కాపాడే వైద్యుడు ఆయన. వైద్యో నారాయణో హరి అంటారు. గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఒక డాక్టర్ అనగానే చేతులెత్తి నమస్కరిస్తారు. అలాంటి 8 ఏళ్ళు అతనితో సంసారం చేసి ఇంటెన్షనల్ గా ఇలా చంపాలని చూస్తున్నారు. ఇంటెన్షనల్ గా చంపిండ్రు కాబట్టి చంపడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు అతను చావు బతుకుల మధ్యన ఉన్నారు. తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు. ఒక కొడుకుని కనీసం మేము చూసిన సంబంధం చేసుకున్నా ఉండేది కదా అన్న వాళ్ళ ఆవేదన, రోదన ఈ అమ్మాయికి ఎలా అనుకున్నదో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి చేసింది చాలా తప్పు. ఇందులో కంపల్సరీ షీ విల్ బి యావత్ కారాగార శిక్ష వస్తుందండి. ఆమెకు, ఆమె తోటి వాళ్ళు అందరు కలిసి క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా దే విల్ బి పనిష్డ్. సో దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఇంకొకటి మీకు ఒక విషయం చెప్తాను. ఇలిసిడెంట్ అసలు కోర్టు ఎంకరేజ్మెంట్ చేసింది, జడ్జిమెంట్స్ వచ్చినాయని చాలా విధాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అది తప్పది. ఒక శిక్షలో అంటే ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్నది అని ఎక్కడైతే చెప్తున్నారో అక్కడ కోర్టు ఏమన్నదంటే ఇద్దరికి సమానమైన శిక్ష ఉన్నప్పుడే అది, ఎందుకంటే స్త్రీ పురుషుడు సమానము చట్ట ప్రకారం అన్నప్పుడు ఒకరికే శిక్ష పడుతుంది కాబట్టి ఇంకొకరికి పడట్లేదు కాబట్టి దాన్ని రద్దు చేస్తున్నామన్నారు. కానీ ఒక భార్య మోసం చేసినా, ఒక భర్త మోసం చేసినా దెర్ ఈజ్ ఎ చీటింగ్ కింద కేసు పెట్టచ్చండి. అట్లాంటిది ఏం లేదు. అలా లేదు పట్టుకోవద్దు లేదు అన్నది ఏం లేదు. ఎందుకనంటే ప్రేమ వ్యవహారాలు అన్నది ప్రేమించడం వేరు, మాట్లాడడం వేరు, ఒక స్నేహితుడిగా ఉండడం వేరు. కానీ ఇల్లీగల్ ఇంటిమసీ నువ్వు భార్య ఉండంగా లేకుంటే భర్త ఉండంగా నువ్వు పెట్టుకుంటున్నావు అంటే యు ఆర్ చీటింగ్. దాన్ని ప్రోత్సహించట్లేదు కోర్టు. జడ్జిమెంట్స్ కూడా దాన్ని ప్రోత్సహించట్లేదు. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కోర్టుని ప్రదాక మద్దలు తీసుకొచ్చి రిలేషన్స్ పెట్టుకోమన్నారు అన్నది అది ప్రచారంలో చెయ్యొద్దు. చాలా తప్పైన విషయము. కోర్టుని చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తూ అందరూ కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. చాలామంది వెళ్ళి మేము పెట్టుకుంటాం నువ్వేం చేస్తావే అని చెప్పేసి భార్యలని భర్తలని ఈ విధంగా వాళ్ళు పరస్పరంగా దూషించుకుంటున్నారు తప్ప ఇల్లీగల్ ఇంటిమసీ చట్టం ప్రోత్సహించలేదండి. చూశారు కదా లాయర్ గారు ఏం చెబుతున్నారో. అంటే ఒక మహిళ కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక భర్త కావచ్చు, ఎవరు కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నా కానీ అది చీటింగ్ కిందకి వస్తుంది. వేరే వాళ్ళు వెళ్ళిపోయి దాని మీద ఖచ్చితంగా కేసు పెట్టచ్చు అని చెబుతున్నారు లాయర్ గారు. ఈ విషయం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే అలాంటి అవకాశం ఉన్నా కానీ పాపం సుమంత్ రెడ్డి అలా చేయలేదు. భార్యను మార్చుకోవాలనుకున్నాడే తప్ప, ఆమెతో ఉండాలనుకున్నాడే తప్ప. పాపం ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది సుభాషిణి గారు? బ్రెయిన్ మొత్తం చితికిపోయిందంట, కళ్ళు పగిలిపోయింది, వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఏం అన్యాయం చేశాడు, ఏం పాపం చేశాడు? ఇప్పుడు ఇటు ఫ్లోరా మరియా తల్లిదండ్రులు కానీ, శామ్యుయల్ తల్లిదండ్రులు కానీ, ఏఆర్ కానిస్టేబుల్ రాజు తల్లిదండ్రులు కానీ, భార్య, ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా ముందుకొచ్చి వీళ్ళు చేసింది కరెక్ట్ అంటారా? కనీసం బెయిల్ ఇవ్వడానికి వస్తారా ముందుకి? నో, చాలా డేంజర్. అది అసలు సీనే డేంజర్గా ఉన్నదండి. వాళ్ళు క్రైమ్ సీన్స్ చూసినట్టున్నారు సినిమాలల్లో, అవి చూసి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టున్నారు. కానీ అది చాలా దురదృష్టకరం. ఇంకా దాని మీద మనం ఎన్ని చెప్పినా కానీ పబ్లిక్ తెలుసుకోవాలి. నువ్వు చట్ట ప్రకారం వెళ్ళు, చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రయత్నం చేయి, లేకుంటే సెటిల్మెంట్ చేసుకొని మీడియేషన్ చేసుకోండి. ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడు అతను డాక్టర్, కౌన్సిలింగ్లో కూడా మనం డిసిషన్ తీసుకోవచ్చు. వద్దు అనుకున్నారంటే బయటకు వచ్చేస్తారండి. మ్యూచువల్ గా కూడా మీరు కన్సెంట్ డైవర్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే అతను ఎక్కడైతే నిర్ణయం 8 సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడో, పోనీ పాపం అన్న నిర్ణయానికి అతను బలైపోయాడు. కాబట్టి అది కూడా తీసుకోవద్దండి. ఇద్దరికి సయోగ్యం లేదు, వద్దు అనుకున్నారంటే వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంకోరి ప్రాణానికి హాని తలపెట్టే ప్రయత్నం చేయొద్దు.
ఈ ఫ్లోరా మరియా అనే ఆమె వరంగల్లోని రంగసాయిపేట డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. అంటే ఎంతమందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామే, ఎంత తప్పుదోవ పట్టింది క్షణిక సుఖం కోసం, వివాహేతర సంబంధం కోసం. అయితే ఇదే టైంలో మనం మహబూబాబాద్ జిల్లాలోని ఒక తండాలో జరిగిన ఇంకో ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఉషా అనే ఆమె భర్త 4 నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అంటే ఈమెకి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అంటే అనుమానాస్పదంగా చనిపోయాడంటే ఇక మనం చెప్పక్కర్లేదు. పైగా ఈమెకి తన సుఖానికి పిల్లలిద్దరూ అడ్డం వస్తున్నారని చిన్న పిల్లలు నిత్య, వరుణ్ తేజ్ కి విషం ఇచ్చిందండి. ఆ నిత్య అనే అమ్మాయి చనిపోయింది. వరుణ్ తేజ్ పరిస్థితి కూడా చాలా డేంజర్ లో ఉంది. ఇలాంటి మహిళల్ని ఏం చేయాలి సుభాష్ని గారు? కోర్టు ఏం చెబుతోంది వీళ్ళ గురించి? వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఒకవేళ కావాలి డైవర్స్ అంటే వాళ్ళు ఇచ్చేయచ్చండి. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి తండా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పెద్ద పంచాయతీ పెద్ద మనుషులు ఉంటారు. ఖాళీ కూర్చొని పెద్ద మనుషులు సంతకం పెట్టినంటే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ డైవర్స్. చాలా వాళ్ళకు ఒక అది చాలా బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళకు ఒక అధికారం అన్నది చట్టపరంగా ఉన్నది. అయినప్పటికీ వాళ్ళు వద్దు అని అనుకుంటే యు గో విత్ ద కోర్టులో కూడా మీరు వద్దు అనుకుంటే మిమ్మల్ని ఎవరు కలిపేది ఏం లేదు. అక్కడ మీడియేషన్ చేసి సెటిల్మెంట్ చేసుకొని బయటికి రావచ్చు. ఇద్దరు పిల్లల్ని ఈమె తల్లిదండ్రులు చూసుకుంటారు. ఈ పిల్లలు తల్లిదండ్రులకు అంటే అమ్మమ్మలకు కానీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళకి ఎవరికి బరువు కాదండి. కొంచెం పిడికడ అన్నం పెడితే పిల్లలు పెద్దగా అయిపోతారు. అలాంటి పిల్లల్ని నువ్వు కూల్ డ్రింక్స్లో విషం పెట్టి వేయడం ఏందని నీకెవరు అధికారం ఇచ్చిండ్రు? నువ్వు కన్నవు కానీ భూమి మీద నువ్వు కనక ముందు భూమి మీద పడక ముందే నీ గర్భంలో ఉన్నప్పటి నుంచే చట్టం నేను రక్షిస్తుందండి. అది మనం తెలుసుకోవాలి. ద బ్యూటీ ఆఫ్ అవర్ లా ఈజ్ నీ గర్భంలో ఉన్న శిశువులని రక్షించే కర్తవ్యము చట్టానికి ఉన్నది. అబార్షన్స్ కానివ్వండి, ఇది భర్త కూడా అబార్షన్ చేయించే హక్కు లేదు. కొన్ని క్రమంగా న్యాచురల్గా అయితే అదేం చెప్పలేం, కానీ అన్యాచురల్గా మాత్రం నువ్వు ఏ వ్యక్తి చెయ్యరాదు. అంటే నువ్వు గర్భంలో ఉన్నప్పటి నుంచే నువ్వు చట్టబద్ధంగా బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు గర్భం తర్వాత నీకు పిల్లలు పుట్టి భూమి మీద పడ్డ తర్వాత మానవ ధర్మంతో అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా ఒకరు పెంచుకుంటూ పోతారండి. నువ్వు అవి వదిలిపెట్టి నీకు మానవ ధర్మాన్ని వదిలిపెట్టి మానవ విలువల్ని వదిలిపెట్టి మానవం వదిలిపెట్టి ఒక కసాయిగా నువ్వు వాళ్ళ గొంతును కోస్తున్నావనంటే నువ్వు అతనితో ఈరోజు ఎలా జీవించగలుగుతావు? నిన్ను కోర్టైనా పనిష్మెంట్ ఇస్తుంది కదా, రేపు యావత్ కారాగార శిక్ష ఇవ్వచ్చు, నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండిపోతావు, అతనితో నువ్వు సంసారం ఎందుకు చేస్తావు? అది అంటే దుర్బుద్ధి. వాళ్ళు ఏంటంటే వ్యక్తితో ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, అరే మన ఇద్దరం కలిసి ఉంటే సూపర్ ఉంటుంది కదా అని వాళ్ళు ఏదో ఆలోచన చేస్తారు. దానికి బెడిసి కొట్టేదే ఈ నిర్ణయాలు. ఇద్దరి ప్రాణాలను బలికొన్నావు అని అంటే 3 ప్రాణాలు, ఒక్కటి కూడా రాదు, 3 ప్రాణాలు నువ్వు బలికొన్నావు అంటే ఆడెవడో రేపు నీతో ఉండేటోడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వే విషం ఇచ్చినట్టయితే తేలిపోయింది, ఆమె విషం ఇచ్చినట్టు తేలిపోయింది, దాన్ని ఇంకా ఆమె జైలుకు వెళ్తుంది. ఇప్పుడు మా 3వ వ్యక్తి ఎవరైతే నీతో అఫేర్ పెట్టుకున్నాడో హీ విల్ నాట్ కమ్ ఇన్ టు ద సీన్ కదా. ఒక్కవేళ వీళ్ళ తల్లి అంటే అమ్మమ్మలు కానీ ఎవరైనా కేసు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తండ్రి తరఫు నుంచి వాళ్ళు ఈ కేసు పెట్టేటప్పుడు ఒకవేళ అబ్బాయి ఒక ఆలోచనతోని క్రిమినల్ ఇంటిమిడేషన్తోని ఈ అమ్మాయి అతను కలిసి వీళ్ళని ఇట్లా చంపిండ్రన్నది ఒక నిరూపణ జరిగితే అసలు ఇంకా అమ్మ బయటికి రాదండి. చూడండి సుభాష్ని గారు, 3 సమాధుల మీద ఆమె కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని చూసిందంటే ఎంత స్వార్థం కాదండి, ఎప్పటికీ కాదు. ఇది ఎవరినైనా సరే మానవ ధర్మంతోనే మానవ విలువలతోనే. ఇంకోటి హ్యూమన్ రైట్స్ వైలేషన్ కూడా చెయ్యొద్దు అని ఎందుకు చెప్తున్నాము, హ్యూమన్ రైట్స్ని ఎందుకు కలుపుతున్నాం? ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగద్దు. ఇతరులను శిక్షిస్తున్నారు, ఇతరులను కొడుతున్నారు, ఇతరులను దూషిస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన. కొట్టి ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది అనుకోండి, మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు పెడుతున్నారు కదా. అంటే కొట్టినందుకే పోలీస్ వాళ్ళ మీద నువ్వు కేసు పెడుతుంటే నువ్వు మనిషినే చంపుతున్నావు, నీకు కేసు పెట్టకుండా ఏం చేస్తారు? అంటే నువ్వు వేరే వ్యక్తులు బతకద్దా, వేరే మహిళలు బతకద్దా? నువ్వు ఇలాంటి నిర్ణయం తప్పుడు నిర్ణయాల వల్ల సామాన్య స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలైన సిసలైన స్త్రీలు ఎవరైతే చాలా భర్తతో ఇబ్బంది పడుతున్నారో దే ఆర్ అనేబుల్ టు కమ్, బయటకు రాలేకపోతున్నారు. వీళ్ళు బహిర్గతంగా వచ్చి వాళ్ళని చంపి
పెద్ద వీర వనితల్లాగా వీళ్ళు సృష్టించుకుంటున్నారు. అసలైన వాళ్ళు పాపం బయటికి రాకుండా దెబ్బలు తిని చాలా ఘోరమైన, మీరు కొన్ని కేసెస్లో నేను చూపిస్తాను మీకు ఎప్పుడన్నా, అన్ని దెబ్బలు కొట్టేసి అసలు లవ్ మ్యారేజ్లలో కానీ భర్త దెబ్బలు కొడితే మొత్తం కమిలిపోయిన చేతులతోని అంటే అంటే ఈ క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా వణికిపోతున్నారు ఆడవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నని మనము అయ్యో రక్షిద్దామని అంటే ఇలాంటి కేసు చూసిన తర్వాత ఈ ఆడవాళ్ళు అంతా ఇంతే. అవును, మంచి మంచి ఫ్యామిలీస్, మంచి మంచి ఫ్యామిలీస్, ప్రేమతో పూర్వకంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఇలా ఇన్సిడెంట్స్ మీడియా ద్వారా అది ఒక భయంకరంగా సృష్టించి, అసలే సినిమాలే ఈ మధ్యన భయంకరంగా వస్తున్నాయి, చంపడాలు చావడాలు ఒక్క ఆహ్లాదంగా లేవు. కొన్ని పిక్చర్స్ మీరు చూసే దాంట్లోకి వెళ్ళి చిన్న చిన్నగా సగం సగము అంటే మిది జ్ఞానంతో ఆలోచించే ఆ జ్ఞానంలో నీకు పరిపూర్ణత రాదు. భార్య ఎప్పుడు కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు, భార్య ఎప్పుడు కూడా భార్య స్థానంలో పిల్లలు, సంసారం, జీవితము ఎలా గడపాలో అన్న ఆలోచనలతోనే ఉండాలి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు అనుకోండి, అది గమనించి వాళ్ళ నుంచి బయటపడి తన జీవితాన్ని నడుపుకోవడానికి ముందుకెళ్ళాలి. అప్పుడే అది సరైన మార్గం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈమె అయితే ఏదైతే తప్పు చేసిందో ఈ అమ్మాయి ఇల్లీగల్గా ఇంటిమసీ పెట్టుకున్నదా లేదా అన్నది అది ప్రూవ్ అవుతుంది. అది కోర్టులో చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేసినందుకు ఆమెకు డెఫినెట్గా శిక్ష పడుతుంది. అది మాత్రం అది వదిలేదు ఏమున్నదండి. విశాఖ జిల్లాలో జరిగిన ఇంకొక ఘటన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సుభాషిణి గారు. ఎందుకు అంటే ఆ విశాఖ జిల్లాలో ఒక సరిత అనే ఆమె వేరే వ్యక్తితో ఇలాగే తెరచాటు భాగవతం మొదలుపెట్టింది. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం, పిల్లల స్కూల్కి వెళ్ళడం, ఈ ప్రియుడు ఇంటికి రావడం. ఇది పక్కింటి ఆవిడ కొద్ది రోజులుగా చూస్తుంది. ఎక్కడ పక్కింటి ఆవిడ దీపిక అనే ఆవిడ వచ్చి తన భర్తకు చెప్తుందో అని ఆమెను చంపే ప్రయత్నం చేశారు. లక్కీగా ఈ సరిత అనే ఆమె భర్త ఆఫీస్ నుంచి వచ్చి అయ్యో ఏదో జరుగుతుందని తన భార్య ఇంకో వ్యక్తితో కలిసి చేస్తున్న వ్యవహారాన్ని చూసి పోలీసులకు అప్పగించాడు. ఇప్పుడు దీపికని అన్యం పుణ్యం తెలియదు పక్కింటి ఆమె వీళ్ళ వ్యవహారాలకి వీళ్ళ సుఖాలకి బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం లేదండి, సింపుల్గా నీకు నచ్చలేదు భర్త తరఫున ఉన్న వాళ్ళు కూడా నీకు నచ్చలేదు, యు గో అవే. సింపుల్గా డైవర్స్ ఇచ్చి నీ డబ్బుల కోసమే చూసుకుంటూ, డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి అనుకుంటే కొంతమంది డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. డబ్బులు ఇవ్వట్లేదు, నీ బిహేవియర్ యాటిట్యూడ్. ఎప్పుడైనా అడల్టరీలో ఉన్న అమ్మాయి ఎప్పుడైనా కేసు వేసుకుంటుంది మెయింటెనెన్స్ కంటే ఇవ్వరండి. అడల్టరీలో డబ్బులు రావు, మెయింటెనెన్స్ కూడా రాదు. ఎందుకంటే అది ప్రూవ్ అయితే ఆ మెయింటెనెన్స్ అన్నది వీగిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎవరికైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు దే షుడ్ గో మ్యూచువల్ కన్సెంట్ వేసుకొని వెళ్ళిపోయి లేదంటే డైరెక్ట్ కోర్టులో వేసుకొని మీరు తేల్చుకొని అంటే బహిర్గతంగా నేను చెయ్యలేదు అని ఈమె అనుకుంటే, ఈమెకు ఆ మనసు సాక్షిగా ఆమె ఉన్నట్టయితే డెఫినెట్గా ఆమె కోర్టులో కొట్లాడుకొని అది చేసుకోండి. లెట్ హిమ్ ప్రూవ్, హస్బెండ్ ప్రూవ్ చేసుకొని. అప్పటి వరకు అయితే తల్లిదండ్రులు నచ్చలేదు, అత్తమామలు నచ్చలేదు, భర్త నచ్చలేదు, యు గో అవే. ఇలాంటి సంఘటనలకు తావియద్దండి. చంపడము అంటే ఇప్పుడు మూడో వ్యక్తి చూస్తున్నాడు అని అంటే మూడో వ్యక్తిని చూడకుండా నువ్వు ఎక్కడ ఆపుతావు? నువ్వు ఉన్నది సమాజంలో కదా, 4 గోడల మధ్యన ఒక అపార్ట్మెంట్లో ఉంటావు, ఇండివిజువల్ హౌస్ ఉంటావు, నీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఏమంటారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది నువ్వు తెలియకుండా ఏం దాచిపెట్టలేవు. ఇన్ కేసు తెలిసినా కానీ నువ్వు వాళ్ళని అటాక్ చేస్తానంటే ఎట్లా? అంటే యు ఆర్ కిల్లింగ్ ద ఎవిడెన్స్. ఒక చట్టపరంగా ఒక ఎవిడెన్స్ని నువ్వు కిల్ చేయడం అంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టే, దానికి కూడా శిక్ష పడుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసే పనులు దారుణాలు చట్టానికి తెలియదు, పోలీసు వాళ్ళు చూడట్లేదు కాబట్టి నేను పరిగెత్తచ్చు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు మీకు సినిమాలు చూపించినట్టు పోలీసు వాళ్ళు చూసినట్టు ఎక్కడ కనపడదు కదా. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను పుట్టినప్పుడు పోలీసు వాళ్ళు రాలేదు, నేను పెరుగుతున్న కొద్ది పోలీసు వాళ్ళు రాలేదు, నేను పండుగలు చేసుకునేటప్పుడు పోలీసు వాళ్ళు రాలేదు, కోర్టు రాలేదు, నేను పెద్ద ఫంక్షన్లో పెళ్లి చేసుకునే టైం కూడా పోలీసు వాళ్ళు కానీ కోర్టుకు కానీ వ్యవహారం అన్నది తెలియదు. సడన్గా నాకు ఈ పోలీసు వాళ్ళు అందరు ఎంట్రీ అవుతారు, కోర్టు ఎంట్రీ అవుతుందంటే నేను అనేది అదే, నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచే ఈ చట్టానికి లోబడి బ్రతుకుతున్నావు.
లోబడి బ్రతకాలి, ఇదే మన చట్టం. ఇంతకంటే మించిన చట్టం లేదు. బ్రహ్మాస్త్రాలు కూడా మన చట్టంలోనే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం కొత్త చట్టాలు ఏర్పాటు చేయండి, మహిళలను రక్షిస్తాము, పురుషులను రక్షిస్తాము, కొత్త కొత్త చట్టాలు తెమ్మంటారు, అవసరం లేదండి. చాలా చట్టాలు ఇందులో బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఎవరు బాధితులైతే వాళ్ళు రక్షణార్థనకయ్యే ఇవి చట్టాలు ఉన్నాయి. ఎవరైతే వాళ్ళు చట్టాన్ని వాళ్ళ దిక్కు తిప్పుకోవడానికి తప్పుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. సుభాష్ని గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వరంగల్ జిల్లాలో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి ఇన్సిడెంట్, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఉషా ఇన్సిడెంట్, విశాఖ జిల్లాలో జరిగిన ఈ సరిత ఇన్సిడెంట్, ఇవన్నీ కూడా వారం రోజుల వ్యవధిలోనే జరిగాయి. మహిళలేంద్ర బాబు ఇలా తెగబడుతున్నారని సాటి మహిళలే అసలు ఏం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అలాగే మీర్పేట మర్డర్ కూడా తెలిసిందే కదా. అసలు గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యని ఎంత దారుణంగా చంపేశాడు. ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు ఆమె ఎవరితోనో క్లోజ్ ఒక అనుమానం, మళ్ళీ ఆయనకి ఇంకెవరితోనో ఫైర్ కారణంగా భార్యని చంపేసి ముక్కలు చేసి ఆధారాలు దొరకకుండా మరి ఇంత ఒక వ్యక్తిని చంపి వాళ్ళకి జీవితం లేకుండా చేసే వ్యక్తులు అసలు బతికుండగానే సంసారాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఎందుకు చేయట్లేదు? క్రూరత్వం అన్నది అది పోషించేస్తున్నారు. క్రూరత్వం అన్నది తగ్గిపోవాలి. మనుషుల్లో క్రూరత్వం రాకుండా ఉండడానికి యోగా ఇవన్నీ మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు ప్రైమ్ మినిస్టర్ నుంచి కింది స్థాయి వరకు ప్రచారం జరుగుతుంది, గ్లోబల్లో ప్రచారం జరుగుతుంది. క్రూరత్వం అనేది ప్రతి మనిషిలో ఉంటుందండి. కానీ ఆ క్రూరత్వం అన్నది మనిషి బాగుపడడానికి ఉపయోగించుకోవాలి, కానీ అవతల వ్యక్తి మనిషిని నాశనం చేయడానికి, మర్డర్ చేయడానికి అది పనికి రాకూడదు. అది ఏమన్నా మన లైఫ్ని మనం బాగు చేసుకోవాలి, అభివృద్ధి వైపు వెళ్ళాలి, ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పించాలి, అది కాన్సెప్ట్ ఉండాలి. నన్ను నేను రక్షించుకున్నా అంటే దేశాన్ని రక్షించుకున్నట్టే కదా. నేను పరిసరాల నుంచి క్రూయల్గా, ఇంటెన్షనల్గా క్రిమినల్ యాక్ట్ మీద నా ఆలోచన రావద్దు. నేను మనిషిని, నేను మానవత్వంతో బ్రతకాలి, మానవ విలువలతో బ్రతకాలి, సమాజ నిర్మాణం కోసం బతకాలి, దేశం కోసం బతకాలి. నా ఉన్నతి ఎక్కడ ఉంటుందో నా దేశం అక్కడ ఉంటుంది. ఆ భవిష్యత్తు నిర్మాణం అన్నది ప్రతి వ్యక్తిలో ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించద్దు. చట్టమైన రాజ్యాంగమైన నువ్వు బ్రతకమ్మని 21 ఆర్టికల్ చెప్తున్నది. స్వేచ్ఛగా బతుకు, మంచిగా మాట్లాడు, ఫ్రీడమ్ టు స్పీచ్. అట్లానే అందరి మీద వినాశనం చేయడానికి కాదు. వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ లా. సుభాష్ని గారు, నైతికంగా సమాజపరంగా చూసినప్పుడు ఈ వివాహేతర సంబంధాలు అనేవి ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఓ పెద్దలు దగ్గరుండి, లేదంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి లవ్ మ్యారేజ్ అయినా చేసుకుని ఉండొచ్చు, పెద్దలు కలిసి చేసిన అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కావచ్చు. వాళ్ళు కలకాలం కలిసి ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అంటే వాళ్ళ ద్వారా ఓ ఇద్దరు పిల్లలో ఇంకొక తరమో డెవలప్ అవ్వాలి, ఇటు వెనక ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలి, ఒక అద్భుతమైన సమాజ నిర్మాణం జరగాలి అనేది మన పెళ్లి వెనక ఉన్న ఒక పరమార్థం. సరే, వాటన్నిటిని హార్మోన్స్ బ్యాలెన్స్ కావచ్చు, లేదంటే ఎదుటి వ్యక్తులను చూసి కలిగిన వ్యామోహం కావచ్చు, వాటన్నిటి వల్ల ఈ వివాహేతర సంబంధాల వైపు వెళ్తున్నారు. లీగల్గా వివాహేతర సంబంధాలు తప్ప ఒప్ప? తప్పేరా అండి, తప్పే. అది నువ్వు చీటింగ్ కేసు కింద పెట్టచ్చు, ఇంకా వేరే కేసెస్ కూడా నువ్వు టేకప్ చేసుకోవచ్చు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి అనేక విధాలుగా చట్టాన్ని నువ్వు ఆశ్రయించవచ్చు, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మనిషిని చంపకూడదు. అదే ధర్మం. చాలా క్లియర్గా చెప్పేశారు ఈరోజు అడ్వకేట్ గారే. ఎందుకు అంటే వివాహేతర సంబంధం కూడా న్యాయపరంగా, కోర్టుల పరంగా, న్యాయమూర్తుల పరంగా ఏ విధంగా చూసినా కానీ తప్పే. ఎందుకంటే నిన్ను నమ్మి ఒక రిలేషన్లోకి వచ్చిన వ్యక్తిని నువ్వు మోసం చేస్తున్నట్టే. చీటింగ్ కేసు పెట్టే అవకాశం ఉంది. అలాగే మీ సుఖం కోసమని అన్యం పుణ్యం తెలియని మీ జీవిత పార్ట్నర్ని కావచ్చు, లేదంటే మీ కడుపున పుట్టిన పిల్లల్ని, లేదంటే చూసారనే ఒక చిన్న కారణంతో పక్కింటి వాళ్ళని వీళ్ళని చంపాలని చూడడం మాత్రం అసలు ఎవ్వరూ ఆమోదించేదే కాదు. వివాహేతర సంబంధాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ని గారు. థ్యాంక్ యూ.